నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి అటు లోకేష్ ఇటు జగన్ ఇద్దరికి సంబంధించి ప్రతి విషయంలో ఇప్పుడు పోల్చడం జరుగుతుంది. అయితే లోకేష్ ఏం చేస్తున్నాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని చెప్పి వాస్తవానికి ఇద్దరు కూడా డి అనే పదం మీద ఆగిపోయారు. ఏంటి అంటే ఇటు లోకేష్ గారు మెగా డిఎస్సి అని చెప్పేసి ఎవరైతే అర్హులైతే ఉన్నారో దాదాపు వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టి 16,000 పైచీలకు డిఎస్సి ఇప్పటికే ప్రకటించారు. వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చేసాయి. అది కాక రానున్న 2026 సంవత్సరంలో మళ్ళీ జనవరిలో మరో డిఎస్సి కూడా ఉంటుందని చెప్పేసి ముందే ప్రకటించేశారు. కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే సేమ్ ఆ డి అనే పదానికి డ్రగ్స్ అనే కేంద్రాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఇతను చరణ్ అని బయటపడింది. చరణ్ ఎవరైతే ఉన్నారో చరణ్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి, అమర్నాథ్ రెడ్డితో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే విచారణలు తేలింది. అది కాక నలుగురిని అరెస్ట్ చేయడం, రిమాండ్ విధించడం జరిగింది. ఒకరి గురించి గాలింపులు కూడా చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి అటు డి అనగానే లోకేష్ గారు చూడగానే మనకు గుర్తొచ్చేది మెగా డిఎస్సి. ఇటు జగన్ సైడ్ చూసుకుంటే డి అనగానే డ్రగ్స్. వాస్తవానికి 2019 నుంచి 24 దాకా వైజాగ్ మొత్తం కూడా గంజాయి వనంగా మార్చి అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గంజాయి సాగే మీరు చేయాలి అన్నట్టుగా వాళ్ళని బలవంతం పెట్టినటువంటి వైనం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే గంజాయి వనాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అక్కడ కాఫీ తోటల కింద దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఒక గంజాయి మొక్కల నుంచి ఇటు కాఫీ తోటగా మార్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు డి అనగానే మెగా డిఎస్సితో పాటు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మరో డిఎస్సి కూడా రాబోతుందని చెప్పి లోకేష్ గారు చెప్పడం మనం చూసాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే మనకి డి అంటే డ్రగ్స్, అదేవిధంగా డ్రగ్స్ ఎవరైతే విక్రయించే వాళ్ళు కావచ్చు లేదా సేవించే వాళ్ళు కావచ్చు, మరొక ఆ డ్రగ్స్తో ఉన్నటువంటి ఒక వ్యక్తులతో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయంటే వాస్తవానికి వైసీపీకి సంబంధించిన పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక భయంకరమైనటువంటి ఒక వ్యతిరేకత కలిగింది కూడా ఈ డ్రగ్స్ వల్లే. అది ఎప్పుడు అంటే తెనాలి టూర్ ఏదైతే ఉందో అక్కడ జాన్ విక్టర్ అనేటువంటి ఒక వ్యక్తికి మద్దతుగా అంటే పోలీస్ని ఈ యొక్క గంజాయి బ్యాచ్ అంతా కూడా బెదిరించి ఒక కత్తిపోటుతో తన్ని చంపాలనే ప్రయత్నం చేసినటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో జాన్ విక్టర్ గ్రూప్, ఆ జాన్ విక్టర్ గ్రూప్ అతను కూడా గంజాయి బాగా సేవిస్తాడని చెప్పి చైన్ స్నాచింగ్లు చేస్తాడని చెప్పేసి, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఒక అక్రమాలు అవినీతులు ప్లస్ దారిని పోయే వాళ్ళని దారి దోపిడీ చేస్తున్నాడని చెప్పి అన్నీ తెలిసిన తర్వాత కూడా అక్కడ అతనికి మద్దతుగా, కానీ అక్కడ మద్దతు ఇస్తానికి వచ్చేసరికి జాన్ విక్టర్ అక్కడ లేడు. వాళ్ళ చెల్లెని పరిచయం చేసి ఈవిడ పరిస్థితి ఏందని చెప్పేసి నలుగురిలో నవ్వుల పాలు చేశాడు. సో ఇలాగా డ్రగ్స్ విక్రయించే వాళ్ళతో కావచ్చు, డ్రగ్స్ సేవించే వాళ్ళతో కావచ్చు, ఆ రోజు తెనాలికి వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు కావచ్చు లేదా దళిత వర్గాలు కావచ్చు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రావద్దు అని చెప్పి చాలా వరకు సూచించారు. కానీ వాళ్ళు ఎవరి మాట వినకుండా పెడచెవున పెట్టి అక్కడికి వెళ్ళి జాన్ విక్టర్కి ఈయన ఇచ్చినటువంటి ఒక ఏదైతే మద్దతు ఏదైతే ఉందో దాంతో పార్టీలో కంప్లీట్గా చీలికలు అయితే వచ్చాయి. కానీ ఈగల్ టీంతోని ఇటు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సరైనటువంటి ఒక విచారణ చేస్తూ గంజాయి కావచ్చు లేదా డ్రగ్స్ కావచ్చు మిగతా ఎలాంటి మాదక ద్రవ్యాలు ఏవి ఉన్నా సరే వాటిపైన పూర్తి నిఘా పెట్టి ఈగల్ టీంతో వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా కంప్లీట్గా వాళ్ళని మార్చే ప్రయత్నాలు కావచ్చు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా ఆ యొక్క దళిత వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాలు ఏవైతే ఉంటాయో గంజాయి సాగు చేయించిన వాళ్ళతోని కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఉపాధిని ఇస్తూ వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ యొక్క బ్రతుకుల్ని మార్చేటువంటి ప్రయత్నంలో కాఫీ తోటలు కావచ్చు లేదా వనాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ వస్తున్నారు. సో ఏంటి అంటే జగన్కి ఇటు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న మార్పు ఏంటి అంటే ఇదే, డి అంటే డిఎస్సి అని, ఇటు డి అంటే డ్రగ్స్ అని. సో నిజంగా మీరైతే ఎవరికి ఓటేస్తారు? అదేవిధంగా రానున్నటువంటి కాలంలో వైజాగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఐటీ హబ్గా మారబోతుంటే దానిపైన కూడా దుష్ప్రచారం చేస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రానున్న కాలంలో యువతని కంప్లీట్గా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక నిరుద్యోగం లేకుండా చేయాలని చెప్పేసి లోకేష్ గారి ఆలోచన అయితే
అదే 20 లక్షల మందిని డ్రగ్స్కి అడిక్ట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అంటే పేదవాళ్ళకి కావచ్చు, లేదంటే మనకు దళిత వర్గాలకు కావచ్చు, లేదా దిగువన ఉన్న వాళ్ళకి కావచ్చు, ఒక బటన్ నొక్కి ఆ ఇచ్చినటువంటి ఒక ఏవైతే 5,000 6,000 వాళ్ళతోనే వీళ్ళ పూర్తి జీవితాలు గడవాలని చెప్పి అనుకునేది జగన్మోహన్ రెడ్డి వైనం అయితే, ప్రతి ఇంట ఒక ఉద్యోగం ఉండాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క పూర్తి మార్పు అలా ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అన్ని విధాలు కూడా అభివృద్ధి రావాలని చెప్పి ఒక పక్కన లోకేష్ గారి ప్రయత్నం. గతంలో మనం చూసాం 2020 విజన్ అనగానే చాలామంది నవ్వారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక హైదరాబాద్లో హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఇప్పుడు ఒక ఆంధ్రుడు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి లేనటువంటి ఒక దేశం లేదట. అటు యుఎస్లో దాదాపు మన సంఖ్య కూడా చాలా ఎక్కువే. అలాంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో అటు చరణ్ కావచ్చు, అదేవిధంగా కొండారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్రగ్స్తో విజృంభిస్తున్నారు. సో రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక చెడు పేరు తీసుకురావాలి, ఒక బురద జల్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యువత ఇప్పటికే చైతన్యవంతులు అయ్యారు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉన్నారు, ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు వాళ్ళకి. కాకపోతే ఇలాంటి మీ మధ్యలో జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు వీటిని బయట పెట్టాలని చెప్పి కోరుతున్నారు. సో యువత మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే గ్రహించారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.